వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. రాష్ట్ర చిహ్నంలో మార్పులపై బీఆర్ఎస్ అభ్యంతరం. నేడు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళన. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. రాష్ట్ర చిహ్నాల్లో మార్పులపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టనుంది. ఇందులో భాగంగా చార్మినార్ వద్ద నిరసనలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ అంటే గుర్తుకు వచ్చేది చార్మినార్, కాకతీయ కళాతోరణం. అలాంటి చార్మినార్, కాకతీయ కళాతోరణం చిహ్నాలను రాజముద్ర నుంచి తొలగించే నిర్ణయాన్ని నిరసిస్తూ తెలంగాణ చిహ్నంలో ఎందుకు మార్పులు చేస్తున్నారని, కాకతీయ కళాతోరణం, చార్మినార్ తొలగింపుపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ వారసత్వానికి, తెలంగాణలోని గొప్పతనానికి, ఇక్కడి సాంస్కృతిక చిహ్నాలకు గొప్ప సింబల్ గా ఉన్న హైదరాబాద్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ముందుగా గుర్తొచ్చేది చార్మినార్. బ్రహ్మాండంగా చార్మినార్ ఒకటే కాదు, ఇవాళ తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కాకతీయ వారసత్వానికి చిహ్నంగా ఉన్న కాకతీయ కళాతోరణం. హైదరాబాద్ తెలంగాణకి మొదటి ప్రాముఖ్యత కలిగిన పట్టణం అయితే, రెండవ ప్రాముఖ్యత కలిగిన పట్టణం, సెకండ్ లార్జెస్ట్ సిటీ వరంగల్. అదేవిధంగా ఓరుగల్లు సామ్రాజ్యానికి, అదేవిధంగా మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని, దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. చార్మినార్ ను తొలగించడము అంటే ప్రతి హైదరాబాద్ ని అవమానించడమే, ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా అగౌరవపరిచినట్టే అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసే డిమాండ్ ఒకటే, మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చమని, ప్రజలకు మేలు చేయమని, పథకాలు అమలు చేయమని, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోమని. అంతేగాని ఇవాళ చార్మినార్ ని తొలగిస్తా, కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తా అంటూ మూర్ఖపు నిర్ణయాలు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడో వారికి మేము తెలంగాణ ప్రజాస్వామ్యం పక్షాన, ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన చేసే డిమాండ్, ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు విరమించుకోండి. అమరవీరుల స్తూపాన్ని రాజముద్రలో పెట్టినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ వల్ల అమరులైన తల్లిదండ్రులు సంతోషపడరు. కాంగ్రెస్ పార్టీయే బలిదేవత అని మీరెవరినైతే చెప్పినారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బలిదేవత అని నువ్వు చెప్పిన సోనియా గాంధీ రేపటి రోజున ఎన్ని కొత్త కార్యక్రమాలు తీసుకున్నా ప్రజలు మర్చిపోని విషయం ఏంటంటే, వేలాది మంది తెలంగాణ బిడ్డల మరణానికి కారణం, వాళ్ళ మృతులకు కారణమైన కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరు. వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నేషనల్ ఒలింపియాడ్ పరీక్షల్లో మంచిర్యాల విద్యార్థుల సత్తా. మంచిర్యాల నివాస్ న్యూస్. నేషనల్ ఒలింపియాడ్ పరీక్షల్లో మంచిర్యాల విద్యార్థులు సత్తా చాటారు. సెమ్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి నేషనల్ ఒలింపియాడ్ 2024 పరీక్షల్లో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అభ్యాస పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. 3 నుంచి 10వ తరగతి వరకు నిర్వహించిన ఈ పరీక్షల్లో 3 స్టేట్ ఫస్ట్ ర్యాంకులు, 26 రాష్ట్ర స్థాయి, 12 జోనల్ ర్యాంకులు సాధించి బెస్ట్ పాఠశాలగా నిలిచినట్లు ప్రిన్సిపల్ సానా సుదతి తెలిపారు.